నమస్తే. హాయ్ తమ్ముడు. నమస్తే అక్క, మీ పేరు? షర్మిల. షర్మిల అక్క, నిన్న తెలంగాణ భవన్ కు కేసీఆర్ గారు నిన్న రెండు సంవత్సరాల తర్వాత నిన్న రావడం జరిగింది. అదే విధంగా మన రేవంత్ రెడ్డి గవర్నమెంట్ పై చాలా విమర్శలు చేయడం కూడా జరిగింది. దీనిపై మీ స్పందన ఏంటి? ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత ఆయన బయటికి వచ్చి కేసీఆర్ గారు మాట్లాడారంటే అక్కడే మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే రేవంత్ అన్న చెప్పిన వాగ్దానాలు ఒక్కోటి చేస్తున్నారు. ఇంకా ఈ 3 ఏళ్లలో ఇంకా ఈ మన హైదరాబాద్ రూపురేఖలనే అన్న మాట ఇచ్చారు రేవంత్ రెడ్డి అన్న. పెట్టుబడులు కూడా బాగా వస్తున్నాయని చెప్పి కూడా తెలిసింది. అయితే దీని గురించి ఏంటంటే ఈ 3 ఏళ్లలో ఇంకా ఎంత డెవలప్ చేస్తారు, ఈ జనాల్లో ఎలాగా ఈ వీళ్ళని బ్యాట్ చేయాలి అనే విధంగా ఆయన మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడితే ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ నుంచి రాకుండా ఈ 2 ఏళ్ల తర్వాత ఎందుకు వచ్చారు బయటికి? జనాలు కూడా తెలుస్తుంది, ప్రజలు కూడా చూస్తున్నారు. ఎందుకు ప్రజల్లో ఆయన పట్ల విషం నింపాలని చూస్తున్నారు. ఎంత వాళ్ళు మన రేవంత్ అన్న మీద ఏడుస్తారో అంత డబల్ ఆశీర్వాదం లాగానే అవుతుంది. ప్రజలు చూస్తున్నారు, అందరు చూస్తున్నారు. మరి ఈ 10 ఏళ్లలో రేషన్ కార్డులు ఎందుకు ఇవ్వలేదు పేదవాళ్ళకి? ఇప్పుడు ఇచ్చి ఆ 3 పూట్ల అన్నం తింటున్నాం మేడం అని నేను కూడా చేశాను. 3 పూట్ల అన్నం తింటున్నాం మేడం, ఈ రోజు మీ వల్లనే ఎంత హెల్ప్ చేశారు మనకి, మన రేవంత్ అన్న కూడా చాలా హెల్ప్ చేశారు అని చెప్పేసి ప్రజాభవన్లో నేను కూడా చేశాను కాబట్టి చెప్తున్నా. అన్నం కలిసారు. నవీన్ అన్న దగ్గర కూడా చాలా మంది వచ్చారు, అందరికి హెల్ప్ చేశారు ఆయన. ఇంకా పింఛన్లు స్టార్ట్ అయినాయి, అవి కూడా చేస్తున్నారు. స్టార్ట్ అయితే ఒక్కోటి కళ్యాణ లక్ష్మి, ఇంకా మొత్తం ఇంకా ఏవేవైతే 6 పథకాలు పెట్టారో ఫ్రీ బస్ పెట్టారు. మళ్ళీ ఇవి కూడా రేషన్ కార్డులు వచ్చినాయి. డబుల్ బెడ్రూమ్లు సీనియారిటీ ప్రకారం వస్తున్నాయి. ఇంకా 3 ఉన్నాయి పథకాలు, అవి కూడా పూర్తి చేస్తారు కదా. మళ్ళీ ఆయన మీద ఏడిస్తే వేస్ట్ నాకు తెలిసి. మన కృష్ణా గోదావరి నదీ జలాల పైన మనకు రావాల్సిన వాటా మనకు రావటం లేదని, అదేవిధంగా ఇప్పుడున్న ఇరిగేషన్ మినిస్టర్ దానిపైన కరెక్ట్ స్పందించకపోవడం, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు అంటే దాని గురించి నేనేం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు వాటర్ గురించే కదా మీరు చెప్తున్నారు, మనకి హైదరాబాద్కి రావట్లేదని. హైదరాబాద్ మన తెలంగాణకి రావాల్సిన, పాలమూరుకు రావాల్సిన కృష్ణా జలాలు కానీ గోదావరి జలాలు కానీ అవి మనకు రానివ్వకుండా కొన్ని ఉమ్మడి రాష్ట్రాలు ఉన్నాయి కదా, ఆంధ్రప్రదేశ్ దాంట్లోంచి మనకు వాటర్ రావాలి. ఆ వాటర్ అనేది సరిగ్గా రావటం లేదు. దానిపైన మన ఇప్పుడున్న ఇరిగేషన్ మినిస్టర్ మాట్లాడకపోవడానికి గల కారణాలు ఏమై ఉంటాయి? ఎవరు మాట్లాడలేకపోవడం కారణం? ఇప్పుడున్న ఇరిగేషన్ మినిస్టర్ గారు ఇట్లా ఏం మాట్లాడలేరు అని చెప్పి నిన్న కేసీఆర్ గారు మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఆయన అంటే కరెంటు మంచిగా 24 అవర్స్ పెట్టారు. అదొకటి. ఏంటంటే వాటర్ ప్రాబ్లం లేకుండా ఇవి 2 పెట్టారు. కానీ ఇప్పుడు వీళ్ళు కూడా ఇట్లనే చేస్తున్నారు కదా. వాటర్ గురించి మాట్లాడుకోవడం, ఆయన మీద మాట్లాడడం నాకు అర్థం కావట్లేదు. కానీ 2 ఏళ్ల తర్వాత వచ్చి బయట మాట్లాడడం కాదు, ఫస్ట్ టైం మాట్లాడుంటే బాగుండు కదా. 2 ఏళ్ల తర్వాత బయటకు వచ్చి మాట్లాడడం అర్థం కావట్లా నాకు. ఇప్పుడు నిన్న సభలో కేసీఆర్ గారు ఏమన్నారంటే, మామూలుగా ఇప్పుడు పాలమూరు ఉమ్మడి జిల్లాకు వెళ్ళి అక్కడ బహిరంగ సభలు నిర్వహిస్తానని, అదే విధంగా నేనే అక్కడికి వచ్చి సభను నడిపిస్తానని చెప్పి వ్యాఖ్యానాలు చేయడం జరిగింది. కేసీఆర్ గారు బహిరంగ సభల్లో అతనే స్వయంగా వచ్చి మాట్లాడతానని చెప్పి చెప్పడం జరిగింది. అంటే దీనిపై ప్రజలు ఏ విధంగా స్పందించే అవకాశం ఉందని? ఇప్పుడు రేవంత్ అన్నని సవాల్ చేసినట్టే కదా ఇది. అంటే పాలమూరులోనే తెలుసుకుందాము, నువ్వు అక్కడికి రా, బహిరంగ సభలోకి అక్కడే తెలుసుకుందాం అన్ని పిలిచినట్టే కదా ఇది. రేవంత్ అన్న ఎక్కడ తగ్గరు, అది ఏం చేసుకుంటారో చేసుకొని ఇవ్వండి. వాళ్ళు ఎంత ఎత్తుకు పై ఎత్తులేసినా కానీ, అన్న మీద ఎంత ఇచ్చేసినా కానీ ఆయన ఎక్కడైనా పోటాపోటీగా నిలబడతారు. ఆయన ఏమి వెనకడుగు వెయ్యరు. వెనకడుగు వేసే వాళ్ళైతే ఈ రోజు ప్రజలకి వాళ్ళకి పేద ప్రజలకి వాళ్ళు చేయలేని వీళ్ళు చేస్తున్నారు. కాబట్టి 10 ఏళ్లలో వాళ్ళు ఏం చేశారు? డబుల్ బెడ్రూమ్లు కూడా వాళ్ళు డబ్బులు కమ్ముకున్నారు కదా. మరి ఈ రోజు ₹1 లేకుండా రేవంత్ అన్న డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నారు కదా సీనియారిటీ ప్రకారం. కొల్లూరులో మాకు తెలిసిన వాళ్ళకి చాలా మందికి వచ్చినాయి. మరి ఆ పని ముందే చేస్తుంటే మీరు ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో బాగా అభివృద్ధి చెందింది, ఇంకా 3 ఏళ్లలో ఇంకా చూపిస్తారు అనే విధంగా వీళ్ళు భయపడిపోతున్నారు. భయపడి ఆయన బయటకు వచ్చారు. మరి 2 ఏళ్ళు ఎక్కడ దాక్కున్నారు? అది నేను అడుగుతున్నాను. మరి ఇప్పుడు వచ్చి మాట్లాడడం ఏంటి? ఎంతన్నా మాట్లాడుకోనివ్వండి. రేవంత్ అన్న వెనకడుగా వేయరు. వాళ్ళు ఏ సవాల్ వేసినా ఎదుర్కోవడానికి మాత్రం సిద్ధంగా ఉంటారు వాళ్ళు, అంతే.
కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నికల సమయంలో ప్రజలకి ఏ విధంగా అంటే మామూలుగా వేలం పాట వాడినట్టు హామీలను ఇవ్వడం జరిగింది. దాంతో ప్రజలు నమ్మి బోర్ల పడ్డారని చెప్పి నిన్న కేసీఆర్ గారు వ్యాఖ్యానించడం జరిగింది. దీనిపై మీ స్పందన? బాబా బోర్ల పడ్డారు, బాగానే దెబ్బలు తగిలినాయి అందరికి. ఆ వాగ్దానాలు అదే చీటీ పాటల్లాగా వాళ్ళు మాట్లాడారు, అదే వేలం పాటలాగా మాట్లాడారు, వీళ్ళు బోర్ల పడ్డారని. చాలా మంది బోర్ల పడడం కాదు, మీరు అధికారంలో ఉన్నప్పుడు బోర్ల పడ్డారు. కానీ ఈ రేవంత్ అన్న అధికారంలో వాళ్ళు లేచి నిలబడి ధైర్యంగా ఉన్నారు. ఎందుకంటే రేషన్ కార్డులు ఇచ్చారు, ఫ్రీ బస్ ఇచ్చారు, ఇప్పుడు ఇదేంటి మన పింఛన్లు వస్తున్నాయి, ఇంకా డబుల్ బెడ్రూమ్లు సీనియారిటీ ప్రకారం ఇస్తున్నారు. ఇంకేం కావాలి? వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు బోర్ల పడ్డారు. ఆ పడిన వాళ్ళు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లేచి నిలబడ్డారు. పేదవాళ్ళు కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు అందరూ. నేను ఇదైతే 100% నేను చెప్తాను. కళ్యాణ లక్ష్మి విషయంలో కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది ఇప్పుడు కళ్యాణ లక్ష్మి ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకోవద్దు, ఎలక్షన్ల ముందు చెప్పాను అన్నమాట. పెళ్లిళ్ళు ఇప్పుడు చేసుకోవద్దు, మనం గెలిచినాక చేసుకోండి, కళ్యాణ లక్ష్మి మీద తులం బంగారం ప్లస్ అమౌంట్ ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఇది జరుగుతుంది, అమల్లోకి వచ్చింది. 100% జరుగుతుంది కాదు. నేను మొన్న ఎమ్మెల్యే గారు నవీన్ కలిశాను. ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత నేను కాదు కలిసింది. ఆయన ఎమ్మెల్యే కాకముందు 4 years బ్యాక్ 3 years బ్యాక్ అట్లా కలిశాను. ఆయన ఎంత మంచి మనిషి అంటే నేను అనుకున్న మనసులో, అన్న మీరు పార్టీలో గెలవక ముందు పేదవాళ్ళకి ఇంత సహాయం చేస్తున్నారు, నాది ఒకటే కోరిక అన్న, ఈసారి మీరు ఎమ్మెల్యే కావాలి, దేవుణ్ణి నేను గట్టిగా కోరుకుంటానని నేను ఏదైతే అన్నతో చెప్పానో. నేను ఓటు చూడండి ఇట్లనే ఉంది. ఓటేసిన ఆ రోజే కూడా నేను ఎర్రగడ్డ దగ్గర ఓటేసి ఎర్రగడ్డ నుంచి నేను వస్తున్నాను, ఇక్కడ వేసి అన్న ఆపి కారులో మరీ ఆపి, అన్న ఫిక్స్ అయిపోండి మీరే ఎమ్మెల్యే అని చెప్పాను. అదే ఎమ్మెల్యే అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను షాల్వా కప్పడానికి వెళ్ళినప్పుడు అక్కడ బోర్డు మీద మొత్తము కళ్యాణ లక్ష్మి, డబుల్ బెడ్రూమ్, పింఛన్, ఏంటంటే రేషన్ కార్డు, ఏవేవైతే పథకాలు ఉన్నాయో బోర్డు మీద ఉన్నాయి. అన్న ఇంట్లోనే అన్ని అప్లికేషన్స్ ఫిలప్ చేసి ఇస్తున్నారంటే అంతకంటే అదృష్టం ఏముంది పేదవాళ్ళకి? అన్ని జరుగుతున్నాయి. ఇప్పుడు మన పింఛన్లు కూడా ఒక నెల ఆగి తీసుకుంటే 4000 ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇది ఇప్పటి వరకు కూడా జరగలేదని నేను కేసీఆర్ గారు మాట్లాడడం జరిగింది. దీనిపై మీ అభిప్రాయం? నేను ఆయన ఇన్ని రోజులు ఫామ్ హౌస్ లో తిని పడుకొని ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడడం కాదు. ఆయన చూసారా? సరే మీ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉంది కదా, 10 ఏళ్లలో ఉన్న రేషన్ కార్డులు కూడా మీరు 10 లక్షల చిల్లర డిలీట్ చేశారు. పేదవాళ్ళకి పొద్దున 10 గంటలకు పోతే సాయంత్రం 6 గంటలకు వచ్చే కూలి వాళ్ళకి 500 వస్తాయి. ఆ 500లో ఏం కొనుక్కొని తింటారు మీరు చెప్పండి? న్యాయం అవునా కదా? నేను అదే ప్రొఫెషన్ అడుగుతున్నాను. ఈ రోజు రేవంత్ అన్న రేషన్ కార్డులు ఆన్లైన్లో వచ్చిన తర్వాత దాంట్లోనే ఆరోగ్యశ్రీ పెట్టారు, రేషన్ ఎక్కడైనా తీసుకునేలాగా చేశారు చూడండి. అది మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా నేను. మీ వీధిలోనే కాదు, ఈ తెలంగాణలో ఎక్కడైనా రేషన్ తీసుకునేలా అన్న పెట్టారు. అది కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది నిజంగా. అయితే ఇప్పుడు ఏడవడం కాదు, ఇప్పుడు వీళ్ళు ఎంత ఏడుస్తారో అంతా ఇంకా డెవలప్ చేసి చూపిస్తారు. ముక్కున వేలు వేసుకునేలాగా ఈ 3 ఏళ్లలో రేవంత్ అన్న చూపించకుంటే నేను పేరు మార్చుకుంటాను. మళ్ళీ వచ్చేది మా గవర్నమెంటే అని నిన్న కేసీఆర్ గారు వాగ్దానాలు చేయడం జరిగింది. అంటే మళ్ళీ కేసీఆర్ గవర్నమెంట్ ఫామ్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? వస్తే రానివ్వండి, ఎందుకంటే వాళ్ళు వస్తే సంతోషమే, కాదనను. కానీ ఈ లోపు ఈ 3 yearsలో ఎట్లా ఉంటుందంటే ఈ హైదరాబాద్ రూపురేఖలు రేవంత్ అన్న ఖచ్చితంగా మార్చేస్తారు. ప్రజల్లో ఎవరైతే రేవంత్ అన్నని తిట్టారో ఆ నోటితోనే దేవుడు అనేలాగా రేవంత్ అన్న చేయకపోతే అప్పుడు చూద్దాం. అప్పుడు మళ్ళీ మనం మాట్లాడే టైం వస్తుంది మనకి, నేను అప్పుడు మాట్లాడతా. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే నిన్న కేసీఆర్ గారు గురుకుల పాఠశాలలలో 130 మంది పిల్లలు చనిపోయినారు, పిల్లల్నే పట్టించుకోలేదు, ఇంకా రాష్ట్రాన్ని ఏం పట్టించుకుంటాడు, ఏం గవర్నమెంట్ ఇది అని చెప్పి నిన్న మాట్లాడడం జరిగింది కేసీఆర్ గారు. దీనిపై మీ అభిప్రాయం? వేస్తూ ఉండనియండి నిందలు, ఒక్కోటి పిల్లలు చనిపోయారు, వాళ్ళని చంపేశారు, వీళ్ళని చంపేశారంటే మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక డాక్టర్ని అంత దారుణంగా రేప్ చేసి చంపినప్పుడు బ్రిడ్జి కింద మీరు పట్టించుకున్నారా? పట్టించుకోలే. అదే మీ కూతురికి జరిగితే, మీ కూతురికి రేప్ చేసి చంపితే ప్రజలు ఆవేశంతో మీ కూతురికి రేప్ చేసి చంపితే మీరు ఊరుకుంటారా అని క్వశ్చన్స్ వేశారు. ఆ రోజు ఎవరిని తలుచుకున్నారు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని తలుచుకున్నప్పుడు అప్పుడు ఏదో సానుభూతితో వాళ్ళని ఎన్కౌంటర్ చేశారు. నువ్వు దాంట్లో ఒక మంచి అబ్బాయి కూడా ఉన్నాడు, నువ్వు ఆ అబ్బాయిని చంపినప్పుడు నీకు లేదా మరి?
అది అడిగే క్వశ్చన్ మాకు ఉంది. నువ్వు ఒక అమ్మాయిని అంత దారుణంగా హత్య చేసినప్పుడు నువ్వు ఇంత జరుగుతున్నా నువ్వేం చేసావు? బయటికి వచ్చి మాట్లాడారా? నువ్వు రేవంత్ అన్న గురించి మాట్లాడడానికి ఇక్కడ అది చెప్తున్నా నేను. ఇప్పుడు మన యువతకు కూడా జాబ్ క్యాలెండర్లో మనకే మట్టుకే గానీ వాళ్ళకైతే ఇంతవరకు ఇవ్వడం జరగలేదు. అది పేరుకే హామీలు మాత్రం ఇవ్వడం, నాలుకతోటి 400 ముచ్చట్లు మాట్లాడారు అని చెప్పి నిన్న కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. అంటే ఏ హామీ కూడా నెరవేరలేదు, యువతకు ఉద్యోగాలు అనేది రాలేదు. దీనిపై చూడండి, యువతకి ఉద్యోగాలని రాలేదని ఇప్పుడు వీళ్ళు అంటున్నారు. వాళ్ళు ఇచ్చినప్పుడు నేను కూడా ఈ రోజు ఒక్క రోజే నేను టైం తీసుకున్నాను. రేపు నేను వెళ్తా, అన్న దగ్గర వెళ్తాను, కలుస్తాను, మాట్లాడతాను, ఒక్కొక్కరితో నేను మాట్లాడతాను. ఎందుకంటే నాకు కూడా అడిగే హక్కు ఉంది కాబట్టి వాళ్ళు చేస్తారు. తప్పకుండా ఉద్యోగాల గురించి కూడా అన్న దృష్టికి నేను తీసుకోబోతాను. ఆయన ఎందుకంటే ఈరోజు వాళ్ళ నాన్నగారు శ్రీశైలం యాదవ్ గారు నాన్నగారు 40 సంవత్సరాల నుంచి పేదవాళ్ళకి చూసుకుంటూ వచ్చారు. ఆయనను చూసి నవీనన్న నేర్చుకున్నారు కాబట్టి నేను అన్న దృష్టికి తీసుకొని పోతే అన్న సీఎం దృష్టికి తీసుకోబోతారు. నేను అది కూడా చెప్తాను. అన్నకు పర్సనల్గా కలుస్తానన్నారు. ఆయన కలిసిన తర్వాత నేను అన్నకు మొత్తం చెప్తాను. ఏమేమైతే ఉన్నాయో అవన్నీ చేయమని నేను అన్నకు చెప్తాను. ఇప్పుడు మన ప్రతిపక్ష నాయుడు కేసీఆర్ గారు ఇప్పుడు బయటకు రావడం జరిగింది. ఇది ఇప్పుడు రేపటి నుండి ఏ విధమైన మార్పులు ఉండొచ్చు? ఏ విధమైన ప్రతిపక్షం నుండి ఎటువంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉందనుకున్నారు? అన్నని ఎవరిని? రేవంత్ రెడ్డి గారు అడుగుతారు. అడిగితే దానికి తగ్గట్టు సమాధానము అన్న ఇస్తారు. కానీ ఇప్పుడు ఈయన 2 సంవత్సరాల తర్వాత మహానుభావుడు బయటకు వచ్చి ఆయన మీద ఏడవడం కాదు. ఈ 2 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చి అడిగినవన్నీ అన్న చేయకుంటే అప్పుడు అడగండి. ఆ మాట మీద నిలబడతారు, చేసి చూపిస్తారు. ఇంకా 3 ఏళ్లలో ఈ హైదరాబాద్ రూపురేఖలు మారుస్తారు. మళ్ళీ నెక్స్ట్ వచ్చేది వాళ్ళే. తెలంగాణ భవన్కు వస్తుండగా కేసీఆర్ గారిని పక్కకున్న రోడ్డు మీద ఉన్న జనాలు వాళ్ళందరూ మళ్ళీ వచ్చేది మనమే అని చెప్తూ ఉంటే రేవంత్ రెడ్డి గారు అంటున్నారు ప్రభుత్వం అనేది కరెక్ట్ పనిచేయకపోతేనే మళ్ళీ వచ్చేది మనమే అని, ప్రజల నుండి వస్తుంది ఈ తీర్పు అని చెప్పి కేసీఆర్ గారు మాట్లాడడం జరిగింది ప్రసంగం. దీనిపై మీ స్పందన? మళ్ళీ వచ్చేది మనమే అని పాపం వాళ్ళు కొంచెం సేపు మాట్లాడుకోనివ్వండి. ఇంకా ఈ 3 years అదే జపంలో ఉండనివ్వండి. కానీ మళ్ళీ వచ్చేది మనమే అని చెప్పేసి నేను మన రేవంత్ అన్న మళ్ళీ వచ్చేది మనమే అని రేవంత్ అన్న కూడా చెప్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు చేయలేదని చెప్పేసి వీళ్ళు అంత బ్యాడ్ చేస్తున్నారు. చేసి చూపించిన తర్వాత అందరి నోళ్ళు మూతపడతాయి. ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడగకుండానే ప్రజలు గుద్దేలాగా వాళ్ళకై వాళ్ళు ఓట్లేసి రేవంత్ అన్నని గెలిపించుకునేలాగా ప్రజలే చేస్తారు. రేవంత్ అన్న అదే పనులు చేసి పూర్తి చేస్తారు. నెక్స్ట్ 29 లో ఏ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అనుకుంటున్నారు? నాకు తెలిసి మళ్ళీ రేవంత్ అన్న వస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నేను వీళ్ళని చూశాను కాబట్టి రేషన్ కార్డులు వచ్చి డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నారు చూసారా, అది ఎంత హ్యాపీగా అనిపించిందో తెలుసా నాకు. ఫ్రీ బస్ పెట్టారు. ఇంకా 3 పథకాలు పూర్తి చేయరా, పింఛన్లు స్టార్ట్ అవుతున్నాయి కదా, కళ్యాణ లక్ష్మి కూడా రాస్తున్నారు కదా అక్కడ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.